కలపాలి అనేటటువంటి ఆలోచన, భక్తి, భయం నీకుంటే కనుక కలిపేదానికి ప్రయత్నం చేయాలి. నీ ఎజెండా ఏంటి? తెగ్గొట్టాలి, విడగొట్టాలి, ఇంకోడికి కట్టబెట్టాలి. అది నీ ఎజెండా కదా! మరి ఎందుకీ డొంక తిరుగుడు మాటలు? కూతురు పెళ్లి ఎంత స్పీడ్‌గా చేయాలో, ఎంత తొందరగా విడగొట్టాలనే ఎజెండాతోనే మీరు ప్రతి పెళ్లి చేస్తున్నారు. అది మీ అమ్మాయి చెప్పనే చెప్పింది. ఆ అమ్మాయికి తెలివితేటలున్నాయి, ఆలోచనలున్నాయి. ఆ అమ్మాయి ఎందుకు బకరాలా నీ ఎనకాతల వ్యవహరిస్తుందా? మీ అక్క చెల్లెలందరూ ఇంతేనమ్మా? ఆ! అందరూ ఇంతేనా? ఎన్నేసి పెళ్ళిళ్ళయినాయి ఒక్కొక్కళ్ళకి. ఆళ్ళన్నా చెప్పట్లేదా నీకు బుద్ధి? ఇదేం డాడీ వ్యాపారం? ఇట్లాంటోడు డాడీ చెప్పినట్టు పెళ్ళిళ్ళు చేసుకోమాకని ఆళ్ళెవరు లీడర్‌షిప్ తీసుకోవట్లేదా? కాదు మీ అమ్ముందా? మీ అమ్ముందా? లేదు మేడం. అమ్మ లేదు. అది. నాన్నకి అన్ని అలవాట్లున్నాయా? ఉంది. అన్నీ ఉన్నాయి. మీరింక అందరూ కూడా మీ మీ గొర్రెపోతులా, మేకపోతులాగా అసలు ఇదంతా వీళ్ళ ప్లానేమో. ఇదేం వ్యాపారం అమ్మా? ఎక్కడ వినలేదు ఇలాంటి వ్యాపారం మేము. కూతుర్ల ద్వారా వ్యాపారం ఏంటి? ఏమయ్యా రెండో అల్లుడికి ఏ రకంగా ఏం చూసి ఇచ్చావు? ఇక్కడంటే ఓ 15,00,000 తీసుకున్నావంట. తీసుకున్నావా? ఏంటో తీసుకున్నామా తీసుకున్నావా? వెరీ గుడ్. ఏం చేసావు 15 లక్షలతో? ఇట్లా కొంచెం అప్లై ఉంటే అప్లై తీసుకోమా 15 లక్షలు అప్పులు నీకు, నువ్వు దోలేదు ఆటో. లేదు అప్పుడు మరి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుంటూ కూర్చోవాలి కదా. అండి ఎకరాలా? ఎకరాలు ఎకరాలు లేపేయడానికి ఇచ్చుంటాడు. అంతేలే మరి. రెండో అల్లుడికి దగ్గర ఏం తీసుకున్నావు ఇప్పటిదాకా? ఇప్పుడు ఏం తీసుకోలేదు. ఇంకా తీసుకోవడానికి కావాలా టైం? ఓకే. ఇంకా ఏమైనా డాక్యుమెంట్లు తాడు రెడీ 2 రోజుల్లో చేసావా? పెట్టుకుని ఉంటాడులే. నాకని తీసుకుని వాళ్ళు ఇంకో పెళ్లి చేస్తాడు. పిల్లల్ని పండగ తీసుకుపోయి ఇంకో పెళ్లి చేస్తాడేమో. అటు ఎన్ని పెళ్లి చేస్తావు? ఇదంతా కాదండి, నాకు నా 15 లక్షలు ఇండి, లేదంటే నేను అమ్మాయిని తీసుకున్నాను. ఆడు బంధిస్తాడు. ఆడి నెత్తి మీద 4 ఈకలు ఉన్నాయి అవి. లేదంటే మాట్లాడి పంపించండి, నేను తీసుకుని వెళ్తా. ఇంకా ఏదో ఆల్రెడీ ఒకటి ఇంకోటి చేసుకొని అక్కడ ఒక 6 నెలలు కాపురం చేస్తున్న అమ్మాయిని తీసుకెళ్తావా? 5 ఎకరాలు ఇంకా పోలే, నాయి పోయినాయి, నేను తీసుకుపోతాను. అయినా మొదటి పెళ్లి చేసుకుంది నేనండి. మొదటి పెళ్లి కాదు. నువ్వు ఒక 15,00,000 ఎదురిచ్చి ఎందుకు పెళ్లి చేసుకున్నావో తెలుసా? క్యారెక్టర్. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి రాని ఫ్లవరు అని చెప్పి చేసుకున్నావు. అవునా? ఇప్పుడు ఆల్రెడీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయాడు, వాడేసాడు కూడా. అది తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? అండి ఇప్పుడు మా ఇంట్లో తెలియదు కదా ఈ విషయం. నీకు తెలుసుగా నీ మనస్సాక్షికి. ఏం చేస్తాం, మా ఇంట్లో వాళ్ళు నన్ను అడుగుతారు ఏమైందని. నేను చెప్పలేను కదా ఇట్లా వదులుకొని వచ్చానని. 15 లక్షల బదులు ఆల్రెడీ వేరే వాడు వాడేసిన అమ్మాయి చాలు అనుకుంటున్నాడు. అయ్యో రామ. అసలు ఫస్ట్ నుంచి ఏంటోలాగుంది. ఈయన ఏంటోలాగున్నాడు, ఆయన ఏంటోలాగున్నాడు. నువ్వేమంటావు? ఈ ఇద్దరిని వరద బాధితుల్లాగా ఈ బాధితులు చూడు, కొద్దిగా ఏమైనా దాన ధర్మాలు చేయి. ఏం చేద్దాం? చెప్పమ్మా శివాంజలి. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకున్నావు? మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళి వచ్చావు? మళ్ళీ రమేష్ని చూపెడితే కనుక ఆడికి 8 ఎకరాలు ఉందని చెప్పి మళ్ళీ ఆడిని ఎందుకు చేసుకున్నావు? ఇప్పుడు ఏం అర్థం కావట్లేదని చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలాగమ్మా? వాడు కావాలా, ఈడు కావాలా, ఇద్దరు కావాలా, ఎవరు వద్దా? నానేం చెప్తే వాళ్ళు అంతేనా? లేదంటే మూడో వాడు కావాలా? లేదు. ఉన్నాడు ఇగో 15 లక్షలు, ఇంకొక 20 లక్షలు ఇస్తా అంట, బయట ఉన్నాడు. ఏమయ్యా కూతురు కాపురాన్ని ఇలా చేసావు, ఇప్పుడు చెప్పు సమాధానం. ఇద్దరులో ఎవరి దగ్గరికి పంపిద్దాం అనుకుంటున్నావు? ఇద్దరు కొట్టుకుంటున్నాం కదా మా ఎవరు మిగిలితే ఆడా? మూడో వాడి దగ్గర పంపించి మనిషినా నువ్వు? మరి మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు మరి. మరి ఎవడిచ్చేయమన్నాడు నీకు? ఏమయ్యా కన్న తండ్రివేనవయ్యా నువ్వు? బాబోయ్ ఏం వినాల్సి వస్తుందయ్యా. ఇద్దరు కౌగిలించుకుని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుంటారని అనుకున్నావా? ఏమా మూడో పెళ్లి చేస్తాడంటే చేసుకుంటావా? నేను చేసుకోనానా, మీ ఇంట్లో ఇదే కదా రెండో ఆచారం. పెళ్లి చేసుకో సరేనా? మూడో పెళ్లి చేసుకోమాక రెండో పెళ్లి చేసుకోనంట. మరి రెండో పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైంది? ఏంటమ్మా మీ నాన్న అంటే, ఒకటి నిమిషంనా, మీ నాన్న అంటే ఏంటి? అతను అంత బక్క చిక్కున్నాడు, అతనంటే ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు? ఏం థ్రెట్ చేస్తాడు నిన్ను? ఇప్పుడు రమేష్ని నేను చేసుకోను కొడతాడంట. కొడతాడంట. కొడతాడా? కొడతాడు, తిడతాడు. అలా ఎందుకు నేను చెప్పిన మాట వినకపోతే నేను చంపేస్తా అది ఇది అని బెదిరిస్తాడు. అందరు ఆడపిల్లని అదే అంటారా? అందరిని బెదిరిస్తాడు. 5గురు కలిపి వేసేలేకపోయారా? సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ భర్తకి ఇచ్చి పెళ్లి చేశాడు, ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు కదా. ఇట్లాంటి తండ్రి దగ్గర నుంచి నీకు జైలు శిక్ష నుంచి విముక్తి వచ్చినట్టే. అక్కడ హ్యాపీగా ఉండొచ్చు కదా, అతను బాగానే చూసుకున్నాడు కదా. జ్వరం హెల్త్ బాగాలేదని ఎందుకు వెళ్ళావు ఇంతోటి అప్రూపం ఇంటికి? ఫోన్ చేసి ఏమైనా పిలిపించాడా? అమ్మా బలవంతంగా పెళ్లి చేశాడు. బలవంతంగా పెళ్లి చేశాడు ఇంటికి వెళ్ళినాక. అమ్మ మీ నాన్న తాగుతాడు, అతను బుర్ర పని చేయట్లేదు. మీరు చదువుకున్నారు, దేని గురించి భయపడుతున్నాడు? కత్తులు పట్టుకుని నరుకుతాడా, చంపుతాడా, ఏం చేస్తాడు? దేని గురించి? నువ్వు అందరికంటే చిన్నదానవా, పెద్దదానవా, మధ్యదానవా? చెప్పు నాన్న, ఎలా భయపెట్టించావు చెప్పు. ఏం భయపడతావయ్యా? ఇది నాకు దురలవాట్లు ఉండడం వల్ల దాని వల్ల కొంచెం భయపడతావా? వాళ్ళని భయపెడతావా? నేనే చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేస్తావు? ఏం చేస్తావు? చచ్చిపోతాం, లేకపోతే నేను చెప్పిన పని చేయకపోతే నేను మీ తండ్రిగా ఉండలేను. ఇంకా అరే కాసేపు సైలెంట్ గా ఉంటే అయిపోయేది కదమ్మా, పేడ వదిలిపోయేది. మీ నాన్న ఏదో ఒకటి చేసుకునేవాడంట. లేదంటే డబ్బులు ఇప్పిండి. ఆడు ఒప్పుకోలుగా. ఈడేందండి ఒప్పుకునేది? మొదటి పిల్ల నాతో ఇంకా విడాకులు కాలే.
వీడికి ఎట్లా ఇచ్చేస్తారు? మేమేమి ఇచ్చిలేదు, ఆల్రెడీ చేస్తారు. ఇదంతా నాకు తెలీదు. ఓయ్ కూర్చో, నువ్వు ఫస్ట్ రా. కాదండి, అట్లా అట్లా మీరు ఇక్కడ మీరే తేలుతారని మీరు ఇక్కడ నువ్వు ఆగు. ఏయ్, నువ్వు కూర్చోరా ముందు. బాగోదు. బాబు, ఏంద్రా, రా ఏయ్, రా మన- అంటే ఏంద్రా? ఏయ్, ఏయ్, నువ్వు కూర్చో, కూర్చో. కూర్చో, నువ్వు ముందు కూర్చో. నాకు అమ్మాయిని ఇచ్చేయండి, తీసుకెళ్తా. ఆ అమ్మాయి రాదు, ఆడొస్తాడంట పట్టుకెళ్ళి. ఆడిని ఏం చేసుకుంటానండి? 15 లక్షలు ఆడికే కదా. ఆడిని తీసుకెళ్ళి చూపించిన, అదిగో మా పిల్లం రాలే, ఈడు వచ్చాడని చూపించాలని మా ఇంట్లో. ఇద్దరు కూర్చోండి, ఇక్కడ కొట్టుకోబాకండి, కూర్చోండి. ఇప్పుడు ఆ అమ్మాయి తేల్చుకోలేదు, మీ ఇద్దరు కావాలా మూడోవాడు కావాలని నా అమ్మాయి తేల్చుకోలేదు మూడోవాడు ఎందుకు వస్తాడండి మధ్యలో? అంటున్నాడు కదా ఆఫరు. మూడోవాడు ఏం లేదు, నేనే తీసుకెళ్తా అమ్మాయిని. నన్ను కాదా నీటితో వెళ్ళిందా, ఇద్దరిని చంపేస్తా. ఎవరిద్దరిని? వీళ్ళిద్దరిని. ఈయనేం చేశాడు? ఇక చంపాల్సింది ఈయనే ఈయనే కదా first. పుణ్యకార్యాలు. ఇంకా సంక్రాంతికి పోతాడు. ఏమ్మా వాళ్ళిద్దరిలో ఎవరితో వెళ్తావు నువ్వు? దాన్ని బట్టి చెప్దాం. చెప్పు నాన్న, ఎవరిని చేసుకోవాలి? వాడిని అడుగుతామే తెలియలేదన్నా, నీకు ఉండాలా కానీ. ఇక్కడ చావాలి చెప్పు. మాటలు వస్తలేవా ఇప్పుడు? చేసినంత చేసినావు కదా అన్ని. నా అలవాట్లు మనం నీ జీవితం అదే పాడు గట్టిగా చెప్పు చేశానమ్మా. మరి ఏం జరిగిందో. మా ఇద్దరు నిన్ను చూసుకుంటే ఇద్దరి దగ్గర వెళ్తే వెళ్ళి ఆ? నీకు చెప్పడానికి కొంచెమైనా బుద్ధి ఉందా, సిగ్గుచరం ఉందా? లేదా నలుగురం కలిసి ఉన్నారా ఇంట్లో? చీ, చీ, బాబు, చీ, ఇంకా చీ, తాగి చీ, 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 చీ. తూగుతున్నాడు. చెప్పు. మూడవాడిని చేసుకోమంటావా చెప్పు, చేస్తా. కాదమ్మా, ఆయన సూసైడ్ ఏం చేసుకుంటాడంటే నువ్వు రెండో మనిషిరా? పెళ్లి అట్ట చేసుకున్నావు. ఆయన నీ ముందే బేరం పెడుతున్నాడు నిన్ను. వెళ్తే ఇద్దరి దగ్గరికి వెళ్ళమ్మా, లేకపోతే మూడో వాడిని చేసుకోమ్మా అంటాడేంటి? నువ్వు అది కాదు, వెళ్దాం, మన నాతో వచ్చేయి, నేను చూసుకుంటా, అయింది అది అయిపోయింది. నువ్వు ఇట్లా ఆడి మాట్లాడినావంటే నువ్వు ఇంకా అయిపోతావు చెప్తున్నా. అమ్మాయి, కన్న ఇక్కడ తండ్రి ఇప్పటికైనా మాట్లాడే అంజలి, మాటలేనా ఇవి? అంజలి ఇప్పటికైనా ఆ మనిషి నిర్ణయాన్ని ఇప్పుడు నువ్వు వహించవలసినటువంటి అవసరం లేదు. నీకు భయమా భక్త ఏంటన్నది నాకు తెలుసు. ఆ మనిషి ఇంకా తూలుతూనే ఉన్నాడు, ఎప్పుడూ ఆన్లోనే ఉన్నాడు. అతను ఇంకా నిర్ణయం తీసుకుంటే అంటే కనుక ఇప్పుడు అతను ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు చూడు. ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఆపాం. అదే మాట ఇంట్లో అని ఉంటే కనుక మూడో వాడిని నువ్వు చేసుకుని ఉండేదాన్ని మళ్ళీని. చేసి సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. నువ్వు వెంటనే అమ్మో ఇంకేముంది వాళ్ళిద్దరిని కూడా వాళ్ళే చేస్తాడులే అని చెప్పి నువ్వు మూడో చెప్పు పెళ్లికి నాన్న, రెడీ ఇంకా అవ్వు. మూడో పెళ్లి చేస్తావా చెప్పు. చేస్తానంటుంటే మళ్ళీ చేస్తావా? చేస్తా అంటే చేసుకుంటా, అది కాదు సార్. మూడో పెళ్ళి అడుగుతుంది, చేసుకునిద్దా ఏంటి సార్? నాన్న ఇలా చేస్తున్నావు, ఇంకా ఎంత జీవితం ఇప్పటివరకు నాశనం మనశ్శాంతి చేస్తావు లేదు అక్క సార్. చెల్లెలు. 15 లక్షలు పోయినాయి, అది పోయింది. ఇప్పుడు 15 లక్షలు నీకు తిరిగి వస్తే కనుక ఆ అమ్మాయిని పొమ్మంటావా? ఇంకా ఏమైందిలే, అయిపోయింది అది అయిపోయింది, ఉండిద్ది మాతో పాటు. అలా కాదు, ఉండిద్దేందయ్యా, ఇదేమైనా హోటలా ఉండటానికి? కాదండి, మొదటి పెళ్లి చేసుకుంది నేను. ఏనానా సాఫ్ట్వేర్ టెక్నాలజీ తెలివితేటలన్నీ వాడుతున్నావేంటి? ట్రీట్మెంట్లు ఏమైనా నడుస్తున్నాయా? లేదండి బాబు, సాటర్డే కౌన్సిలింగ్లు ఉంటాయి, అవి ఏమైనా వెళ్తున్నావా లేకపోతే మానేసావా? అయ్యేం అవసరం లేదు, బానే ఉన్నా నేను. ఎక్కడ ఉన్నావయ్యా? నువ్వు నువ్వు మాట్లాడే మాట్లాడే విధానం విధానం చూస్తే మాకు తెలియట్లేదు. అర్థమవుతుంది. ముందు నా పిల్లల్ని సెట్ చేయండి అండి. మేము మీ దగ్గరికి వచ్చింది బాగా చెప్పుకుందాం, మీరేంటి నన్ను అడుగుతున్నారు ట్రీట్మెంట్లు తీసుకుంటారని. సెట్ చేస్తాము. ఆ. నువ్వు ఆ అమ్మాయిని తీసుకెళ్తావు. తీసుకెళ్తా. ఆ పక్కన ఉన్న శాలిటీ ఏంటి? వెళ్తాడు, ఏం చేస్తాడు? అదో ఆడు మీ దగ్గర పెట్టుకోండి, లేదంటే మాకక్కర్లేదు. నువ్వే ఏం మాట్లాడుతున్నావు? అందుకే నీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ. మాకేం లేదు. ఆ మరి నువ్వు మాట్లాడే విధానం చాలా ఏంటి? సేపు మాట్లాడతారండి ఏంటి మీరు. ఏంటి ముందు అది తేల్చండి ఫస్ట్. ఏంటి తెలిసేది? ఇక డిమాండ్ చేస్తున్నావేంటి? డిమాండ్ చేస్తున్నావేంటి నువ్వు ఇక్కడ? 5 నెలలు పట్టిందండి మీ దగ్గరికి రానికి. మీరు వచ్చి ఇదా మీ ఇంట్లో ఎట్లా ఉంది, మీ అయితే అవుతుంది కనుక్కోకుండా ఇక నువ్వు ఒక్కడు మంచోడు అని చెప్పేసి నేను వెనకాల పంపించేయాలా? అంతే కదమ్మా. పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోవడం చేతగా నోడివి నువ్వు. ఏమండి, ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు పంపిస్తాం. మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలని తెలీదా? ఇంటికెళ్ళి తెచ్చుకోవాలని తెలీదా? వెళ్ళామండి. నువ్వే హాస్పిటల్ ఇప్పుడు ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు నువ్వు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ నువ్వు ఇప్పించాలి కదా. ఇక పుట్టింట్లోనే చేర్చుకుంటా అంటే వెళ్ళి పంపించామండి. ఏ అక్కడ డబ్బులు సేవ్ అవుతాయనా? డబ్బులు చేయడం అది కూడా 15 లక్షలు ఇచ్చిన తర్వాత దానికి అయ్యో 1 లక్ష మాకు పెద్ద లెక్కే కాదు. ఆ, మా నాన్న దగ్గరికి వెళ్తా, ఇక్కడ ఉండి బుద్ధి కావట్లేదు అంటే సరే ఓ నెల ఉండి ఇచ్చిద్దామని వెళ్ళాం, పంపించాం. మరి మళ్ళీ వెళ్ళావా? ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నావా? ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదు కదా, ఒక మాట అన్న నువ్వు చెప్పాలి ఇంటికి కదా. వెళ్ళొచ్చు కదా. ఇంటికి ఎట్లా? ఇంటికి వెళ్ళడానికి టైం లేదా? మా ఆ? ఫోన్ ఎత్తి అది గొంతులేపి కాదు, ఇది మాట్లాడుతున్నావు? చెప్తే ఏమన్నా చేయగలం. గొంతులేపు మాట్లాడుతున్నావు. అవునండి, నాతో అరుచుడు కాదండి. ఆ? నువ్వు అరుస్తున్నావు కాబట్టి అరవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమో పని పాట లేకుండా అరుస్తున్నావు అనుకుంటున్నావా? మెయిన్ పాయింట్ మాట్లాడుకుంటూ అది ఇది మాట్లాడుతూ ఉన్నారు. అసలు నీ ప్రవర్తన చూడు ఎలా ఉందో. నువ్వే అసలు కరెక్ట్ గా లేవు. కాదండి. వాళ్ళు అయ్యేలా ఉన్నాడు, మొదటి ఒకటి అలాగే ఉన్నాడు, అందుకే ఇంకొకరికి ఇచ్చి కట్టబట్టారు. 15 లక్షలు పోయింది మాది. బాబా 15 లక్షలు అనే మాట ఆపయ్యా. ఒక్క నిమిషం. ఉమ్. మేము ఎంతసేపు మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేస్తావు, మేమేం మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేస్తావు. మీ 15 లక్షలు మేమేమన్నా కట్టి ఇచ్చేయమని చెప్పామా ఏంటి? మమ్మల్ని కట్టమన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. నిదానంగా నెమ్మదిగా ఉండి మాట్లాడితే ఏమన్నా చేయగలుగుతాం. నువ్వు అన్నట్లు ఇట్లా చిటికలేసి న్యాయాలు చేయడం అవ్వదు. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. గురుగారు 15 లక్షలు పోయింది నాదండి,
నాకు ఆ కంగారు ఉండిద్ది. చెప్తే ఇచ్చావా 15 లక్షలు? ఇప్పుడు కంగారు ఉన్నవాడు సంవత్సరం నుంచి ఏం చేస్తున్నావు? విను 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 ఈ బుర్ర ముందే ఆ వెనకట్ల ఆటోలో కూర్చుని అతను బిస్కెట్లు వేసినప్పుడు ఆ బిస్కెట్లు తినేసి కక్కుర్తిపడి 15 లక్షలు ఇచ్చి చేసుకున్నావు కదా, అప్పుడు ఈ బుర్ర ఈ పౌరుషం ఉండుంటే బాగుండేది. మొత్తం ఈ సాఫ్ట్వేర్ అప్పుడు లేదు కదా, ఎప్పుడూ లేదు నీకు. ఇప్పుడు కూడా లేదు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలీదు. ఏదో వీక్నెస్ ఉంది కాబట్టి, నీకు తల తిరుగుడు ఉంది కాబట్టి, ఎన్నో సంబంధాలు చూసి నీకు లెక్కలేదు కాబట్టి నీకు ఆ అమ్మాయి ఎదురు కట్నం ఇచ్చి చేసుకున్నావు. నీ వీక్నెస్ ఏంటో మాకేం తెలుసు. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. సరే వీక్నెస్ మరి అంతే గురించే కదా అమ్మాయిని పంపిండి వెళ్తాం. ఏంటి ఆ అసలు అతను? అమ్మాయిని పంపించటం వితండవాదం. రాకపోవటం అనేటటువంటిది వేరే విషయం. వాడు అంత గట్టిగా ఏయ్, మాట్లాడుతున్నాడు. వాగరా, ఏయ్. మన పోర్తం చూసినా ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడు, మాకు నీతో ఎవడు మాట్లాడలేడు. చేత కాకనే వాళ్ళ నాకు ఈడు. ఇట్లా చేసేట్టున్నాడు మేడం. ఇంత ఏం కాదు. నువ్వు చూసావా? ఎంత గట్టిగా నువ్వు చూసావా? అది వచ్చి మీతో నువ్వు ఎంత గట్టిగా చూసావు కదా. మాట్లాడు, ఇంట్లో పిల్లల్ని విసిగించాడా వాడు. కాదమ్మా, 15 లక్షల గురించి ఇంత ఆత్రపడేవాడివి సంవత్సరం ఎందుకు వెయిట్ చేసావు? నెల అయినాక వెళ్ళి భార్యను తెచ్చేసుకోవచ్చు కదా. ఓ మర్యాద అనేది ఇచ్చానండి. నేనేదో ఆమె మీద అనుమానం పడ్డాలి అట్లాంటి ఏం చేయలే. ఇంత టార్చర్ కూడా పెట్టలే. ఒక మాట కూడా అనలేనాడు. ఉమ్. ఒంట్లో బాగాలేదంటే సరే ఓ 4 రోజులు ఉండొస్తా అంటే వెళ్ళింది. సరే, ఆ అమ్మాయి నువ్వు వద్దంటుంది, ఏం చేయమంటావు? అమ్మాయి ఏం వద్దనట్లే, ఈడే. వాడేమనట్లేదు, నువ్వు వద్దు వాడు వద్దు మూడో వాడిని అంటున్నాడు. ఇంకా చండాలంగా ఉంది కదా. మూడోవాడు వద్దు, నువ్వు వస్తే నాతో రా. ఇడితే వెళ్ళావా మీ ఇద్దరిని చంపేస్తా. ఆవిడ దగ్గర ఏముందని నువ్వు అడుగుతున్నావు? ఏముందనంటే ఇంకా చేసుకున్నాను కదా, పెట్టుకుంటా. ఆయన చేసుకున్నాడు కదా. నేను పెళ్లి చేసినా కదా. ఇప్పుడు వీళ్ళందరూ కొట్టుకుని సాగకూడదు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరి బుర్రలు పని చేయట్లే. మీ నాన్న తాగినట్టే వీళ్ళందరూ కూడా తాగుబోతోళ్ళు అయిపోతారు రాను. మాకు తాగుడు అలవాటు ఏం లేదు నాకు. అయ్యయ్యో, మీరు ఎట్టా చెప్తారు పోనీ మీ మామ దగ్గర పో, నేర్పిస్తాడు. అని అంటున్నావు. నువ్వు తాగుబోతాడు అయిపోడు అని అనట్లే, నీ తరపునే నేను మాట్లాడుతున్నా. అర్థమైందా? అమ్మా, ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. నేను ఎవరు చేశాను? విను నువ్వు ఇంకా వినకుండానే తుత్తు అనుకో. నీ వల్ల వాళ్ళిద్దరు ఏమో అయ్యారు చూడు, రోడ్డు మీద పడ్డారు ఇద్దరుని. ఏమీ వినకుండానే తుత్తు అంటావేంది? ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో. అసలు ఈయన ఇక్కడే పడిపోయేటట్టున్నాడు ఏంటో బాబు. ఎవరు మొగుడు కాదు, ఎవరితో వెళ్తావు అనేది డిసైడ్ చేసుకో. మీ నాన్న మాత్రం దయచేసి అడగద్దు. అమ్మా, ఇప్పుడు నువ్వు ఇక్కడ 6 మంత్స్ ఉన్నావు, అక్కడ 6 మంత్స్ ఉన్నావు. ఎవరు బాగా చూసుకున్నారు వాళ్ళిద్దరిలో? నేనే బాగా చూసుకున్నా. అరే ఉండోయ్, ఆవిడ ఒపీనియన్ కూడా నువ్వే చెప్పేస్తావా? చెప్పమ్మా. సెకండ్ అయినా మంచి చూసుకో. సెకండ్ అయినా ఏంటమ్మా, ఫస్ట్ అయినా సెకండ్ అయినా వినటానికి చండాలంగా ఉంది. సరే, ఉన్నంతలో బెటర్. ఎవరో ఒకళ్ళు బాగా చూసుకున్నారనే మాట అయితే బయటకు వచ్చింది. నేను బాగా చూసినా నాతో వస్తావా? చెప్పండి నాన్న. నీకు నచ్చిన పని చేయమ్మా. నీ దాంట్లో అమ్మా, ఉత్తమ వద్దు నాన్న, చేసిన చాలు నువ్వు. నీకు బాబోయ్, నచ్చిన పని అంటే చెయ్. ఫస్ట్ అతను అసలు అలా తాగుతూ ఈ వేదిక మీదకే రాకూడదు అసలు. నీకు ఇంకా ఏదైనా చెప్పు, ఇంకా నీ మనసులో ఏముందో చెప్పు. నా మనసులో ఇంకేం లేదు. నన్ను క్షమించి తల్లి. నేను క్షమించాను నాన్న, ఎప్పుడు క్షమించాను. నీ జీవితం నీదేనమ్మా. ఇంకా నేను దాంట్లో తప్పు చేశాను. నీ జీవితానికి తప్పు చేయించాను. ఇంకా నువ్వే చేయండి నాన్న, ఫస్ట్ మీరు చేయండి. ఇంక క్షమించాను నాన్న, క్షమించాను. తాగుబోతండ్రి, క్షమించి తల్లి. ఇంకేం శివప్రసాద్ గారు, ఆవిడ కాళ్ళు పట్టుకుని ఆవిడ ఆయుష్ తగ్గించద్దు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా మిమ్మల్ని క్షమించాలంటే కనుక ఈ చిక్కుముడి సమస్యల నుంచి మీ కూతుర్ని బయట వేయండి. ఏం చేద్దామో చెప్పండి, మాకైతే తెలియదు. నా కూతుర్ని ఎవరు శుభ్రంగా చూసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాదండి. అది ఎలా నిర్ణయిస్తారు? తూకం ఉందా మీ ఇంట్లో ఏమన్నా? మా కూతురు చెప్పిన దాని మీద ఆధారపడి ఉందండి. 15 లక్షలు ఏవి? ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, పిల్లకి రెండో పెళ్లి చేయకూడదని తెలియలా. 15 లక్షలు బాగా మింగేసి తినేసి తాగేసావు. మరి ఇప్పుడు ఫస్ట్ అతనికి 15 లక్షలు ఇవ్వాలి, అది ఇచ్చేస్తారా? అయ్యి మరి నేను ఎక్కడ తేగలమ్మా? ఈ ఆటో డ్రైవింగ్ చేసుకొని. ఇవ్వకపోతే నాకు అమ్మాయిని ఇచ్చేయండి. అదంతా మీరే పెద్దలు, మీరే నన్ను. నువ్వు పెళ్లి చేస్తావు, తాగి తొంగుంటావు, మేము ఏమో వచ్చి ఆ అమ్మాయికి మొగుడిని డిసైడ్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరంతా?